నిజామాబాద్ నగరంలోని బైపాస్ రోడ్లో మారుతినగర్ గ్రౌండ్లో ఈ రోజు నుంచి ప్రారంభం కాబోతున్న ఆయుత మహాచండీ యాగానికి చాలామంది భక్తులు రావడానికి ఇక్కడ భారీగా ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు. అదేవిధంగా ఇక్కడ జరగబోయే యజ్ఞశాలకు చాలామంది మహిళా భక్తులు వాలంటీర్స్గా వచ్చి ఇక్కడ సేవా కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉన్నారు. ప్రస్తుతం మనం విజువల్స్లో చూడొచ్చు. యజ్ఞశాలకి సంబంధించిన ఏర్పాట్లలో చాలామంది మహిళా భక్తులు పాల్గొన్నట్టుగా మనకు కనిపిస్తూ ఉంది. చాలామంది ఇక్కడ ఉన్నారు. వీరందరూ ఎక్కడి నుంచి వచ్చారు ఏంటి వీరందరినీ అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే అమ్మ, మీ పేరేంటి, ఎక్కడి నుంచి వచ్చారు, ఇక్కడ ఎలాంటి సేవ చేస్తా ఉన్నారు? నా పేరు సులోచన అండి. మేము మారుతినగర్ నుంచి వచ్చినాం. ఇక్కడ సేవ చేసుకునే భాగ్యం కలిగినందుకు చాలా సంతోషంగా ఉంది. అసలే అనుకోలేదు. ఇప్పుడు అనుకుంటున్నా చాలా సంతోషంగా ఉంది. దీనిలో పాల్గొన్నందుకు కూడా మేము ధన్యులమని చెప్పాలి. బాగుంది. సావిత్రి మారుతినగర్ ఇక్కడ అవుతుందని తెలియదు కూడా అండి. శారద ఇక్కడనే దగ్గరనే వీళ్ళు. మేము ఓపెనింగ్ రోజు కూడా వచ్చాము. ఫస్ట్ భూమి ఓపెనింగ్ రోజు కూడా వచ్చి కొబ్బరికాయ కొట్టాము. ఇక అప్పటి నుండి కంటిన్యూ వస్తూనే ఉన్నాము. ఇక స్వామీజీ రోజు వస్తున్నాడు, మేము రోజు వస్తున్నాము. సంతోషం ఇక అదో ఇక తృప్తి. 15 రోజులు ఎంత సంతోషమో ఇక ఈ యజ్ఞంలో పాల్గొనడము. ఎంత హ్యాపీ అంటే ఇక ఇంట్లో కంటే పొద్దున్న లేవగానే వచ్చేస్తున్నాం. మీకు ఇటే చాలా ఇక్కడే మారుతినగరు. ఈ హోమాకి ఈ సేవ చేసే భాగ్యం మాకు కలిగినందుకు చాలా సంతోషంగా ఉంది. చాలా అంటే ఇంత పెద్ద హోమము ఇట్లా అవుతుంది అని మేము కలలో కూడా అనుకోలేదు. చాలా మేమందరం ఇక్కడ ధన్యులము. మా మారుతినగర్లో జరుగుతున్నది కాబట్టి మేము ఇంకా చాలా ధన్యులము. థ్యాంక్ యూ అండి.
హలో హలో సార్ ఏప్రిల్ ఈరోజు 5 నుంచి ఏప్రిల్ 20 వరకు 16 రోజుల పాటు మహాయాగం జరుగుతుంది. ఎట్లాంటి కార్యక్రమాలు జరగబోతాయి? అంటే రోజు రుద్రయాగాలు, ఐతచండీ యాగాలు, అతిరుద్ర యాగాలు, మహాసుదర్శన యాగాలు, లక్ష్మీ గణపతి యాగాలు, నవగ్రహ యాగాలు, నక్షత్ర యాగాలు, మహాసుదర్శన హోమాలు, హోమాలు, ధన్వంతరి యాగాలు, అలాగే చతుర్వేద హవనాలు, వీటితో పాటు సామ్రాజ్య పట్టాభిషేకానికి కావలసినటువంటి కార్యక్రమ విధానం, భాగవత హవనం, రామాయణ హవనం, సుందరాకాండ హవనం, పవమాన సూక్తాలు, ఇంకా విశేషమైనటువంటి కార్యక్రమాలు జరుగుతుంటాయి. అలాగే ప్రతిరోజు కూడా రుద్రాభిషేకాలు, కుంకుమార్చనలు, తులసార్చనలు జరుగుతుంటాయి. వీటితో పాటు విశేషంగా సౌరయాగం జరుగుతుంది కాబట్టి సౌరయాగానికి సంబంధించినటువంటి సూర్య నమస్కారాలు ఇవన్నీ జరుగుతాయి. అరుణం పారాయణ, సౌర పారాయణ జరుగుతుంది, సూర్య నమస్కారాలు జరుగుతాయి. ఇంకా విశేషమైన కార్యక్రమాలతో ఈ కార్యక్రమం జరుగుతుంది. ఎంతమంది భక్తులు పాల్గొనే అవకాశం ఉంది? నా ఉద్దేశం ప్రకారం 10 నుంచి 30,000 మంది వరకు పాల్గొన్నారు రోజు కూడా. ఈరోజు నార్మల్ కదా, రేపు నుంచి 10,000. మీరు చాలా చోట్ల యజ్ఞాలు చేస్తారు, మరి మన నిజామాబాద్ రామకిషన్ రావు గారు కావచ్చు, గడ్డల రాములు గారు కావచ్చు, ఎట్లా ఉంది సపోర్ట్ ఇక్కడ? నిజామాబాద్ వారి సపోర్ట్ ఎట్లా ఉంది మీకు? అంటే ఇక్కడ అందరూ చేస్తున్నారు, ఇక్కడ చాలామంది ఉన్నారు. మనకి ఎమ్మెల్యేస్ కూడా వస్తున్నారు, మళ్ళీ ఎవరు మన బీగాల గణేష్ వస్తున్నారు, అలాగే మనకి గోవర్ధన్ వస్తున్నారు, అలాగే మనకి వీళ్ళు ఉంటారు కవితమ్మ కూడా ఫుల్ సపోర్ట్ ఉంది. వాళ్ళందరూ కూడా వాళ్ళ ఫ్యామిలీ ప్యాకేజ్ అన్నమాట. ఫ్యామిలీ ప్యాకేజ్ మీది, మా ఫ్యామిలీ ప్యాకేజ్ లాగా, అంటే స్వామి ఫ్యామిలీ వీళ్ళందరూ కూడా. వీళ్ళందరూ కూడా ఇంకా విశేషంగా అక్కడ ఉన్నారు చెప్పాలంటే, ఇంకా డిఈలు, ఏఈలు పేర్లు అన్నీ చెప్తుంటే చాలామంది ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఇక్కడ సుమారుగా ఒక 200 మంది నుంచి 300 మంది వరకు సర్వీస్లో పాల్గొంటున్నారు. భక్తులకు మీరు ఇచ్చే సందేశం ఏంటి? అంటే ఇటువంటి మహాయాగాల వల్ల మానసిక ప్రశాంతత, అలాగే శరీర దౌర్బల్యం, అలాగే క్షుద్రం హృదయ దౌర్బల్యం, మనస్సు అన్నిటికన్నా ప్రమాదకరమైనది.
ఏదైతే ఉందో హృదయాన్ని పవిత్రం చేసేటువంటి గుణం యజ్ఞానికి ఉంటుంది. అందులో ఇది సామాన్యమైనటువంటి యాగం కాదు. అందరూ కూడా అత్యధికమైనటువంటి సంఖ్యలో పాల్గొనడం వల్ల వాళ్ళకి శ్రేయస్సు, పక్కవారికి శ్రేయస్సు చేసినట్టు ఉంటుంది, ఆరోగ్యం ఐశ్వర్యాన్ని అందించినట్టు ఉంటుంది. కాబట్టి భక్తులందరూ వచ్చి పాల్గొని ఇక్కడ స్వామివారి ద్వారా ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం అన్నప్రసాద వితరణ, సాయంత్రం అల్పాహారం, అలాగే స్వామివారి ప్రసాదాలు తీర్థాలు స్వీకరించినట్లయితే వారి మనస్సు అంగవైకల్యం పెద్దది కాబట్టి మన అంగవైకల్యం తగ్గి అనంతమైనటువంటి ఆయుష్ని, ఆరోగ్యాన్ని ఇస్తుంది. భక్తులు ఎలాంటి నియమ నిబంధనలు పాటించి ఇక్కడికి రావాలి అంటారు? అంటే భక్తులు ఏంటంటే ఎవరైనా సరే భక్తితో వస్తే చాలు. యజ్ఞంలో పాల్గొనేటువంటి వాళ్ళు మాత్రం నియమ నిబంధనలు ఉంటాయి. భక్తుడికి వచ్చినటువంటి వాడికి ఏమీ ఉండదు, వాళ్ళు భక్తితో వస్తే చాలు. ఇందులో పాల్గొని అందులో కూర్చొని ఆ రోజు అందులో ఆ హోమంలో కానీ అందులో వ్రతంలో కానీ కూర్చోవాలనుకుంటే కొన్ని రిస్ట్రిక్షన్స్, ఉల్లిపాయలు కానీ, తెల్ల ఉల్లిపాయలు కానీ, అలాగే మాంసాహారం కానీ, ధూమపానం కానీ, మద్యపానం కానీ చేయకుండా వచ్చి ఇందులో పాల్గొన్నట్టయితే సత్ఫలితాన్ని పొందుతారు. జయ శ్రీకృష్ణ. ఇక్కడ జరుగుతున్న 79వ కాలచక్ర జ్ఞాన ప్రోగ్రాంకు భక్తులందరూ అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయగలరని భక్తులందరూ నిజామాబాద్ జిల్లా వాసులను, మారుతి నగర్ కాలనీ వాసులను, గంగస్థాన్ 192 కాలనీ వాసులందరినీ కోరడం జరుగుతున్నది. మారుతి నగర్ మాది. ఎట్లా అనిపిస్తూ ఉంది? ఇంత పెద్ద యజ్ఞం మీ మారుతి నగర్లో అవుతా ఉంది. మస్తు సంతోషం అనిపిస్తుంది మాకు కూడా. మంచిగా మరి మీరు సేవ చేసుకోవడం మీకు ఎట్లా అనిపిస్తుంది? మాకు సేవ కంపల్సరీ, ఎక్కడ ఏదైనా మేము సేవ చేస్తాం కంపల్సరీ. సంతోషంగా ఉంది. నా పేరు ప్రభాకర్ సార్, ఎలక్ట్రిసిటీ లేడీగా పనిచేస్తా, మారుతి నగర్లో ఉంటాను. ఇది చాలా సంతోషంగా ఉంది సార్, మా భాగ్యం అనుకుంటున్నాం. దీంట్లో పార్టిసిపేట్ అయ్యి కార్యకర్త పనిచేయడానికి నిజామాబాద్ అంతా సుభిక్షంగా ఉండాలని కోరుకుంటున్నాం. సార్ కైలాష్ పవార్, ఎక్సైజ్ డిపార్ట్మెంట్లో పనిచేస్తాను నేను. ఇక్కడ చాలా బ్రహ్మాండంగా జరుగుతున్నది ప్రోగ్రామ్స్. ప్రతి ఒక్కళ్ళు వచ్చి వాళ్ళ సొంతంగానే వాళ్ళ పనులు ఎక్కడెక్కడ వాళ్ళ పనులు చేసుకుంటూ ఉన్నారు. 5వ తారీఖు నుంచి 20వ తారీఖు దాకా ఉన్నది ఆయుధ చండీ పూజ. అందరూ నిజామాబాద్ పట్టణ జిల్లా అందరూ వచ్చి ఇక్కడ ఆయుధ చండీ యాగంలో పాల్గొనాలని, ఆ దేవుని ఆశీర్వాదం తీసుకోవాలనేసి కోరుకుంటున్నాను. నగర్ చాలా ఆనందంగా ఉంది. స్వామీజీ మాకు అవకాశం కల్పించినందుకు మేము కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము. ఈ ప్రోగ్రాం చాలా విజయవంతంగా జరగాలని ఆశిస్తున్నాము. దీనివల్ల అందరూ మొత్తము నిజామాబాద్ పట్టణమే కాదు, తెలంగాణనే కాదు, దేశం మొత్తం సుభిక్షంగా ఉండాలని, వర్షాలు అన్నిటితో పాడి పంటలతో బాగుండాలని आशिస్తున్నాం. जय मल्हार. आपण सगळे भावकी भक्ती सगळेजण आपण 41 डिव्हिजनमध्ये आपलं कार्यक्रम चालले. चंडी यज्ञ आहे. आपण सगळे महाराष्ट्राचे जेवढे बी महाराष्ट्र भाऊ बहिणी सगळेजण येऊन इथं दर्शन घ्यायचं कार्यक्रम आहे. लय मोठं 5 तारखेपासून चालू होईल. 30 तारखेपासून आहे. आपले गल्लीचे पुरे आपले लोक महाराष्ट्राचे जेवढे बी आहेत ते मराठी बाई बहीण भाऊ తాతయ్య కాకా మామ సగळेजण येऊन దర్శన్ घ्यायचं. అది నిజామాబాద్. ఇక్కడ చాలా ఆనందంగా ఉన్నాము. ఇంతమంది ప్రజలు మన దేశం కోసం ఇంత చేస్తున్నారు గురూజీ. ఆయనకి ఎన్ని కోట్ల ధన్యవాదాలు. మనం చేసే ప్రతి సంతోషము ఆనందంతో చేస్తే ప్రతి పని సఫలమవుతుందని చెప్పారు. మోడీ లాగానే తన విచారం చూస్తుంటే మాకు చాలా ఆనందం ఉంది. ప్రతి మనిషిని పలకరించి చాలా బాగుంది. మీ పేరేంటండి? ఎక్కడి నుంచి వచ్చారు? ఎట్లా నిజామాబాద్ మారుతి నగర్. బాగా అనిపిస్తుంది. స్వామీజీకి ధన్యవాదాలు. ఏమేం సేవ చేస్తున్నారు ఇక్కడ? అన్ని సేవలు చేస్తున్నాము. సంతోషంగా ఉంది. నా పేరు పద్మ. సవితమ్మ. చాలా సేవ చేయడం చాలా బాగుందండి. ఇది ఇచ్చినందుకు శుభాకాంక్షలు తెలుపుతున్నాం. మంచిగా చేస్తున్న సేవ. కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. బొట్లు పెట్టడము, పసుపు రాకడము, ముగ్గులు వేయడం, అవన్నీ సంతోషంగా ఉంది. చాలా బాగుందండి. చాలా బాగా కార్యక్రమాలు అయితే అన్నీ బాగా సక్రమంగా జరుగుతున్నాయి. కానీ ఇంత పెద్ద కార్యక్రమం నిజామాబాద్లో జరగడం చాలా ఇది ఉంది, హ్యాపీగా ఉంది. భక్తులకు ఏం చెప్తారు? రాబోయే భక్తులకు కావచ్చు, అందరు వచ్చి ఇక్కడ ఆశీర్వాదం తీసుకొని వెళ్ళాలి. అందరు వచ్చి ఇంత మంచి యాగం జరుగుతున్నది, అందరు తప్పకుండా రావాలని చేస్తున్నారు.
నిజామాబాద్ నగరంలోని మారుతి నగర్లో జరుగుతున్న ఆయుధ మహాచండీ యాగానికి చాలామంది భక్తులు వస్తూ ఉన్నారు. ఇప్పటికే చాలామంది మహిళా భక్తులు వాలంటీర్స్గా వచ్చి ఇక్కడ బొట్లు పెట్టడం కావచ్చు, ఇక్కడ ఉన్న సేవా కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉన్నారు. అదేవిధంగా యజ్ఞశాల రేపటి నుంచి ప్రారంభం కాబోతా ఉంది. యజ్ఞాలు రేపటి నుంచి ప్రారంభమై ఈ నెల 20వ తారీఖు వరకు జరగబోతున్న సందర్భంగా చాలామంది వచ్చి పేర్లు కూడా నమోదు చేసుకుంటూ ఉన్నారు. మీరు కూడా ఎవరైతే యజ్ఞంలో పాల్గొంటున్నారో వారందరూ ఒకరోజు ముందే వచ్చి యజ్ఞంలో పాల్గొనేవారు ఇక్కడ పేర్లు నమోదు చేసుకొని యజ్ఞంలో పాల్గొనాలని మేము కోరుకుంటున్నాం. అధిక సంఖ్యలో హాజరై ఇలాంటి యజ్ఞాలను విజయవంతం చేయాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. కెమెరా పర్సన్ సాయితో ఫనీ భారతీ ఛానల్, నిజామాబాద్.